హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు రవలి వ్లాగ్స్. ఇవాళ బాయిల్డ్ ఎగ్ కర్రీ ఎలా చేసుకోవాలో చూద్దాం రండి. ముందుగా 2 ఆనియన్, ఒక బిగ్ సైజ్ టొమాటో కట్ చేసి పెట్టుకొని, అలాగే కరివేపాకు, కొత్తిమీర, జీలకర్ర, ఆవాలు, 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్, పసుపు వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ గ్రైండ్ చేసి పెట్టుకోవాలి. ఇలా ఆనియన్ టొమాటో ఫ్రై చేసుకున్నాం కదండి. ఇప్పుడు కొద్దిగా 2 టేబుల్ స్పూన్స్ కారము, ఒక 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, 2 స్పూన్స్ కొబ్బరి పొడి, అలాగే సాల్ట్ వేసుకొని బాగా కాసేపు ఫ్రై చేసుకోవాలి. ఆ తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని బాగా మిక్స్ చేసుకొని మరి కాసేపు మగ్గనివ్వాలి. అవి కాస్త మగ్గిన తర్వాత ఒక 2 గ్లాసెస్ వాటర్ వేసుకొని బాగా బాయిల్ చేసుకోవాలి. ఇప్పుడు కొద్దిగా గరం మసాలా వేసుకున్నామండి. ఇవి బాగా మరుగుతున్నాయి కదండి. ఇప్పుడు ముందుగా ఉడకబెట్టి పొట్టు తీసుకున్న ఎగ్స్ మధ్యలోకి కొద్దిగా కట్ చేసి పెట్టుకోవాలండి. ఇవి కట్ చేసి పెట్టుకొని అందులో వేసుకుంటే మసాలా బాగా పట్టుకుంటుందని ఇలా కట్ చేసుకుంటున్నాను అండి. ఇలా కట్ చేసి పెట్టుకున్నామండి. ఇప్పుడు మరుగుతున్న ఈ గ్రేవీలో ఎగ్స్ అన్నీ వేసుకోవాలి. ఇలా వేసుకొని మరి కాసేపు ఉడకనివ్వాలి. ఇవి కాస్త ఉడికిన తర్వాత కొద్దిగా పప్పుల పొడి కూడా వేసుకోండి. మీకు ఇష్టం లేకపోతే స్కిప్ చేయండి. అలాగే ముందుగా చాప్ చేసి పెట్టుకున్న కొత్తిమీర వేసుకొని మరి కాసేపు మగ్గనిచ్చి స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వ్ చేసుకుంటే ఎంతో ఈజీ అండ్ టేస్టీ హెల్తీ అయిన బాయిల్డ్ ఎగ్ కర్రీ రెడీ. మీరు ట్రై చేయండి, మీకు నచ్చుతుంది. కామెంట్లో మెన్షన్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.